హలో అండి, 8th మంత్ పడి నాకు 10 days అవుతుంది. బట్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకు ఏంటి అనేది వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో నాకైతే నైట్ నుంచి చాలా కడుపు నొప్పి లేసింది. ఒక 2-3 టైమ్స్ మోషన్ అయితే వెళ్ళాను. సో నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వరకు అయితే వెయిట్ చేశాను, పెయిన్ తగ్గుతుందేమో అని చెప్పేసి. బట్ పెయిన్ అయితే తగ్గలేదు. లంచ్ చేశాక ఫుల్ వామిటింగ్స్ అయ్యాయి, కళ్ళు తిరిగాయి, సడన్గా బాగా కడుపు నొప్పి లేసింది. సో ఇంకా నాకు భయమై వెంటనే మా అత్తమ్మ మామయ్య వాళ్ళని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళాను. హాస్పిటల్ వెళ్ళగానే డాక్టర్స్ అయితే బేబీ డ్రాప్ అయిందేమో అని చెప్పేసి చెక్ చేశారనమాట. ఎందుకంటే 8th మంత్ కదా, సో అందుకని చెక్ చేశారు. బట్ బేబీ డ్రాప్ ఏం అవ్వలేదు. బట్ పెయిన్ ఎందుకు వస్తుంది అని చెప్పేసి యాంటీబయాటిక్స్ అలాగే గ్లూకోజ్ అయితే ఎక్కించారనమాట. ఆ రోజు అయితే హాస్పిటల్లోనే ఉండమన్నారు. 1 అవర్కి ఒకసారి బేబీ హార్ట్ బీట్ చెక్ చేస్తే నా బీపీ అయితే చెక్ చేస్తున్నారనమాట. చాలా రిస్కీ సిచ్యువేషన్లో నాకైతే చాలా భయం వేసింది. ఇంకా ఫుల్గా టెన్షన్ పడ్డాను. ఇందులో మా పాప మాట్లాడే వీడియో క్లిప్స్ కూడా ఉంటాయి, ఒకసారి చూసేయండి మీరు కూడా. ఓకే మమ్మా. ఏమైంది మరి నాకు? అదే ఎందుకు హెల్త్ మంచిగా లేదు? చూస్తున్నావా? సో ఇలా అయితే జరిగిందనమాట. నాకైతే నిజంగా చాలా టెన్షన్ అయిపోయింది. ఎందుకంటే 8th మంత్ కదా, డెలివరీ అవుతే మళ్ళీ ప్రీటర్మ్ లేబర్ అంటారు, ప్రీటర్మ్ బేబీ అంటారు. సో నాకైతే నిజంగా చాలా టెన్షన్ అయిపోయింది. ప్రెజెంట్ అయితే రెస్ట్లో ఉన్నాను. అండ్ అప్కమింగ్ వీడియోస్లో కూడా నేను అప్డేట్స్ అయితే ఇస్తాను. ఫాలో అవుతుండండి మన అకౌంట్ని. బాయ్.